పాకిస్తాన్ మళ్లీ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో అటు ఎల్ఓసి వెంబడి అనుమానిత డ్రోన్ల కదలికలను గుర్తించారు. డ్రోన్ల కదలికను గుర్తించిన భద్రతా బలగాలు లైట్ మెషిన్ గన్లతో కాల్పులు జరిపారు. ఇక అనుమానిత డ్రోన్లతో అప్రమత్తమైన భద్రతా బలగాలు సాయంత్రం రాజౌరి జిల్లాలోనూ కనిపించిన డ్రోన్లను కూడా వెతుకులాటలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. కల్కోట్లోని ధర్మసల్ వైపు వెళ్లినట్లు అధికారులు తెలిపారు. डंगर से देख के जंगल तक सारा बॉर्डर जो है गोलियां चल रही हैं। अभी छोटा फायर हो रहा है। ये देखो गोलियां कैसे जा रही हैं, ये देखिए। పాకిస్తాన్ తన వక్రబుద్ధిని మార్చుకోలేదు, మళ్లీ కవ్వింపు చర్యలకు దిగింది. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో ఎల్ఓసి వెంబడి అనుమానిత డ్రోన్లను భద్రతా బలగాలు గుర్తించాయి. దీంతో అప్రమత్తమైన బలగాలు లైట్ మెషిన్ గన్లతో వాటిని పేల్చాయి. అనుమానిత డ్రోన్లతో భద్రతా బలగాలు అలర్ట్ అయ్యాయి. సాయంత్రం రాజౌరి జిల్లాలోనూ డ్రోన్లు కనిపించినట్లు అధికారులు తెలిపారు. కొన్ని కలకోట్లోని ధర్మసల్ వైపు వెళ్లాయని చెప్పారు. पूरे बॉर्डर पे फायरिंग हो रही है। अभी ये देखो कैसे गोलियां जा रही हैं। వీటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ అందుబాటులో ఉన్నారు. శివ, మనం చూస్తున్నాం డ్రోన్లని ఏ విధంగా అయితే నిర్వీర్యం చేశారో మన భద్రతా బలగాలు, అయితే ఏ సమయానికి ఘటన చోటు చేసుకుంది, మళ్ళీ పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది అనుకోవచ్చు. అసలు ఆ డ్రోన్స్ అన్ని పాకిస్తాన్ నుంచే వచ్చాయా? ఒకవేళ వస్తే మరి భారత ప్రభుత్వ యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చు? మరొకసారి పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడినట్లు ప్రధానంగా అర్థమవుతోంది. ఏదైతే జమ్మూ కాశ్మీర్లోని నౌషారాలోని కల్దియన్ అలాగే గన్య గ్రామాల వైపు పాకిస్తాన్ నుండి డ్రోన్ కదలికలను భారత భద్రతా బలగాలు గుర్తించాయి. వెంటనే భారత సైన్యం కూడా గాల్లోకి కాల్పులు జరిపి వారి డ్రోన్లను ఎక్కడికక్కడ నిర్వీర్యం చేసినట్లు కూడా తెలుస్తోంది. అయితే ప్రధానంగా ఇది కల్కోట్లోని ధర్మస్థల వైపు వెళ్ళినట్లుగా కూడా అధికారులు తెలియజేశారు. అయితే ఇటీవల కాలంలో పాకిస్తాన్ అనేక సార్లు కవ్వింపు చర్యలకు పాల్పడింది, కానీ ఇప్పుడు ఏకంగా డ్రోన్ల ద్వారా ఇప్పుడు సరిహద్దు రేఖ వెంబడి వెళ్తున్నట్లు కూడా తెలుస్తోంది. దానిలో భాగంగానే ఇటు భద్రతా బలగాలు కూడా భారత భద్రతా బలగాలు అప్రమత్తమై ఎదురుగా కాల్పులు జరిపారు. గాల్లోనే ఆ డ్రోన్స్ ను కూడా నిర్వీర్యం చేసినట్లు కూడా తెలుస్తోంది. ఎల్ఓసి వెంబడి ఈ అనుమానిత డ్రోన్ల కదలిక అనేది కొనసాగుతోంది. అయితే ఈ డ్రోన్లు పాకిస్తాన్ నుంచి వచ్చాయా, ఇంకా వేరే ఎక్కడి నుంచి వచ్చాయా అనేది కూడా గుర్తించాల్సి ఉంది. కానీ పాకిస్తాన్ సరిహద్దు వెంబడే ఇవి వచ్చినట్లు కూడా తెలుస్తోంది. అయితే మళ్ళీ ఈ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఇటు జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లా ఏదైతుందో అది పూంచ్ సెక్టార్ లో కూడా గతంలో కూడా దాడులు చేసింది. ఎల్ఓసి వెంబడి ఈ అనుమానిత డ్రోన్ల కదలికలను భద్రతా దళాలు గుర్తించి లైట్ మెషిన్ గన్లతో భారత భద్రతా బలగాలు కూడా కాల్పులు జరిపాయి. ఈ అనుమానిత డ్రోన్లతో భద్రతా బలగాలను కూడా అప్రమత్తమయ్యాయి. అయితే ఈ రోజు సాయంత్రం రజౌరి సెక్టర్ అలాగే జిల్లాలోని ఈ డ్రోన్లు అనేవి కూడా కనిపించినట్లు కూడా తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత ఏదో ఒక విధంగా భారత్ పైన దెబ్బ కొట్టాలని కూడా పాకిస్తాన్ చూస్తోంది. మరోవైపు ఇటీవల కాలంలో బంగ్లాదేశ్ తో కూడా స్నేహం చేస్తూ స్నేహస్థానం అందిస్తోంది. ఇటు పాకిస్తాన్ బంగ్లాదేశ్ కూడా JF-7 విమానాలు కూడా సరఫరా చేసేందుకు ఇద్దరి మధ్య ఒక అవగాహన కూడా కుదిరినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ఇటీవల కొంత ప్రచారం కూడా జరిగింది. అంటే ఇటీవల కాలంలో ఇటు బంగ్లాదేశ్ కు భారత్ మధ్య కూడా కొంత విభేదాలు నడుస్తున్నాయి. దానిలో భాగంగానే రెండు శత్రు దేశాలను కూడా ఒక దగ్గర అయ్యి భారత్ పై దాడి చేయాలనేది కూడా ఒక వ్యూహరచన చేసినట్టు తెలుస్తుంది. దానిలో భాగంగా ఇద్దరి మధ్య కూడా రైట్, థ్యాంక్ యూ శివ.